అబ్బా స్కూల్కు టైం అవుతుంది ఇంకెన్నెళ్ళు లేస్తావురా? మీ అయ్య పైసలు పోసి చదివిస్తుండులే, లేచి బడికి పో. ఏమయ్యా ఇంకా స్కూల్ ఫీజు కట్టలేదు, సార్లు ఫోన్ల మీద ఫోన్లు వేస్తుర్రు, సేపేదేపోరాదు పైసలు ఎవల్తానన్నా. అట్లా పైసలు వచ్చినాక ఇద్దాం తీ. అబ్బా ఏడు అప్ప పుడతలేదో బామ్మరిది, పిల్లగండ్ల చదివేమో మధ్యలోనే ఉండే, ఏం చేద్దును? సర్కార్ బడికి ఓవన్నా ఏ బాపు, నీకు బాగా రందవుతుంది కదా, పోత తీయే ఏ చదువు అయితేంది. ఇగో ఇట్లా ఎన్నొద్దులు మాట్లాడుకుంటారులా, ఇగనన్న జరా అవన్నీ మర్చిపోయే రోజులు వస్తే మంచిగుండు కదా. ఈ బాధలను అర్థం చేసుకునుడు ఆ నాదుడు ఎవరొస్తారో ఏమో కానీ చూద్దాం మరి రేపు మాపు. ఆగస్టు 17 నాడు మేం మళ్ళొస్తున్నాం, మళ్ళా ఇంకో నిరసన చేస్తాం అని చెప్పిండ్రు కదా జిల్లా పురుగులు. గదేనుల్లా మొన్నటి వరకు పిల్లగాళ్ళ నీట్ పరీక్షల మీద కొట్లాడిన కాకరోజులు వాళ్ళు సాధించిన పనితనం యాదుకున్నది కదా, పెద్దసారినే గద్దె దించిండ్రు. అయితే ఇప్పుడు మళ్ళా వాళ్ళు పల్లెబాట వట్టనికి తయారైండ్రు. అన్నట్టే 15 ఆగస్టు నాడు పల్లెబాటన పోతారట. మహారాష్ట్రల సర్కారీ స్కూల్కు పోయి సౌలతులు ఎట్లున్నాయి, ఎట్లా చదువున్నది అనుసుతం మునుం పడతారట. దేశంలో పేద పిల్లగాళ్ళు చదివే సర్కార్ బళ్ళను పట్టించుకుంటలేరు. మస్తు అధ్వానం ఉన్నాయి. లీడర్లకు కొత్త బిల్డింగ్లు వస్తున్నాయి, కానీ చదువు చదివే పిల్లగాళ్ళ కథ ఏంది, వాళ్ళ బిల్డింగ్లేంది, వాళ్ళ ఫ్యూచర్ ఏందని గట్టిగానే మైక్ పట్టుకొని అడిగి పోస్ట్ ఇడిచిండు కదా మొన్న అభిజిత్ అన్న. గందుకే సర్పంచ్లకు ఏకంగా ఛాలెంజే ఇసిరిండ్లు. మీ ఊర్లున్న బడిని మార్చే పని మీరే తీసుకోవాలి, మార్చి ఆ రూపురేఖల పాత ఫోటోలు కొత్త ఫోటోలు తీసి మాకు పంపితే సోషల్ మీడియాలో మేము పెడతాం, పబ్లిసిటీ మేము పెంచుతామంటారు. సర్పంచ్లే కాదు, వార్డు మెంబర్లే కాదు, అవ్వయ్యలకు సుత పట్టింపు ఉండాలి. వాళ్ళు సుత పోయి అరుచుకొని రావాలని చెప్పుకొచ్చిండు అభిజిత్ అన్న. అంటే కోపంగాని కొన్నింటికాడ మస్తు అధ్వానం ఉన్నాయుళ్ళ బళ్ళు. బంగ్లా మంచుకుంటే సారు ఉండడు, సారుంటే పిల్లగాండ్లు ఉండరు. అన్నున్నా అల్లున్నట్ల శనున్నట్టు ఏదో ఒకటి పాడైతుంది సర్కార్ బళ్ళలా. కొన్నింటికాడ బిల్డింగ్లు కూలిపోయేటట్టున్నాయి, కొన్ని గేట్లకు తాళాలు ఇస్తున్నారు, బిల్లులు రాలేదు. ఇట్లా చిన్న కథలా ఉంటే నీళ్ళ సాంబార్ లేకపోతే ఈగలన్నం, బొద్దింకల కూరలు. మొన్న చూడలేదా గా మధ్యప్రదేశ్ల పిల్లర్ల మీదకెంచి పిల్లగాండ్లు దునుక్కుంటూ పోయింది. దేశంలో చాలా చోట్ల గివ్వే కథలాయే, చాలా చోట్ల పోయేతందుకు తొవ్వలు సుతుండయి. ఇట్లా మస్తు కథలు విన్నాం ఇన్నొద్దులు. అవన్నీ మంచిగా చెయ్యాలి. రాత రాసే పిల్లగాళ్ళు రాత మార్వాలి, లేకపోతే మేం రంగంలోకి దిగుతాం. రోత కథను మంచి కథగా మార్చాలి అనేది మళ్ళా బొద్దింకలు ఎత్తుకునే కథమాట. ఇగిట్లా కాంగ్రెస్ జనతా పార్టీ చెప్పిందో లేదో, మా గోసలు చూడుండ్రి, మా తిప్పలు చూడుండ్రి అని ఫోటోలు వీడియోలు గుంజి పెడతాండ్రు చిన్నపిల్లగాళ్ళ కానుంచి పెద్దోళ్ళ దాకా. ఇక మొన్ననే చెప్పే కదా జంతర్ మంతర్ కా సీజన్ 2 జల్దీ షురు ఓనేవాలా అనుకుంటా అభిజిత్ అన్న. మరి తొందరలోనే గీ బల్ల ముచ్చట పిల్లగాండ్ల ముచ్చట ఎత్తుకుంటారు కావచ్చు. మరి మల్లెడ పెడతారో పంచాయతీ, మల్లె వాళ్ళు గద్దె దిగుతారో చూడాలి మరిగా.